హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఈ నెక్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. ఈ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను మీకు క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి అంటే ఇది ఆది డ్రెస్, మన నార్మల్ ఆది డ్రెస్తో టేప్ మెజర్మెంట్ కాకుండా ఆది డ్రెస్తో ఈ నెక్ని ఎలా కట్ చేయాలి ఏంటో చూపిస్తాను. ఆది డ్రెస్తో కానీ మనం ఆది డ్రెస్తో ఇది వచ్చేసి లైనింగ్ని ఏ లేయర్కి ఆ లేయర్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. 2 లేయర్స్, పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంటుంది. అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని నెక్ కరెక్ట్గా నెక్ పైన ఖర్చు పావించు ఖర్చు, అలాగా షోల్డర్ కరెక్ట్గా పెట్టేసి ఇటు షోల్డర్కి ఏమో ఇటువైపు పావించి ఖర్చు పెట్టాలి, అటు షోల్డర్కి ఏమో అటు పావించి ఖర్చు పెట్టాలి. ఆమ్ డౌన్ పెట్టేసి పైన పావించి ఖర్చు పెట్టేసుకొని కరెక్ట్ మన టక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పెట్టేసుకుని యాస్టీస్ సమానంగా గీయండి. దానికి 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే పెట్టేసుకోండి. కాకపోతే 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాము అంటే మన ఫినిషింగ్ చేసేటప్పుడు కుట్టుకోవడానికి కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకుంటే అప్పుడు ఆది డ్రెస్తో మెజర్మెంట్ లేకుండా కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టేశాను. 6.5 ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఈ షోల్డర్ వచ్చేసి 4.5. మన డ్రెస్ షోల్డర్ ఎంత ఉందో చూసేసి దానికి వచ్చేసి 4 పెట్టేసుకున్నాను అనమాట. మన బోట్ నెక్ డ్రెస్కి ఎలా అయితే పెట్టుకుంటామో బోట్ నెక్కి షోల్డర్ అలా పెట్టుకోవాలన్నమాట. తిను సన్నగా ఉంటుంది కాబట్టి ఫుల్ లెంత్ వచ్చేసి 6.5, స్మాల్ వచ్చేసి చిన్న షోల్డర్ వచ్చేసి పెద్ద షోల్డర్ వచ్చేసి 6.5, చిన్న షోల్డర్ వచ్చేసి 3.5, 4 పెట్టేసుకున్నారు. నెక్ డీప్ వచ్చేసి వాళ్ళ ఆది డ్రెస్ సేమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఆది డ్రెస్ నెక్ డీప్ పెట్టేసుకొని స్ట్రైట్గా గీసేసుకొని నెక్ గీసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మన నెక్ ఏమి ఉండదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో స్ట్రైట్గా అలానే కట్ చేసి పెట్టుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రం మనం డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ డ్రెస్ బ్యాక్ పార్ట్ నెక్ మనం కట్ చేయని అవసరం లేదు, స్ట్రైట్గా ఉంచేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ నెక్గా మనం షేప్ ఇచ్చుకోవాలి. మనకి ఏ షేప్ అయితే కావాలో అలా ఇచ్చుకోవాలి. నేను వచ్చేసి ఈ షేప్ వి షేప్ లాగా ఇచ్చేసుకున్నాను. చూసారా, నేను షోల్డర్ వచ్చేసి ఇలా ఉంది, ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలా ఉంది. నేను నెక్ వచ్చేసి ఇలా తీసేసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చేలా చూసుకోవాలి. మన నార్మల్ కంటే ఇది కాలర్ నెక్ టైప్ కాబట్టి కొంచెం లోపలికి వచ్చేలాగా చూసేసుకోవాలి. నార్మల్ వాటికైతే మళ్ళీ పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇది నెక్ పైన షోల్డర్స్కి పైన మనం బ్లౌజ్కి అయితే అటు లో తీసుకుంటాము, డ్రెస్సెస్కి అయితే షోల్డర్స్ వైపు కొంచెం లో కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. షోల్డర్ ఇలా ఉంటుంది కదా, స్ట్రైట్గా ఉండకుండా సిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మన డ్రెస్కి అయితే ఇటు తీసుకోవాలి, బ్లౌజ్కి అయితే అటువైపు తీసుకోవాలి. షోల్డర్కి అటువైపు అయితే బ్లౌజ్ తీసుకోవాలి, షోల్డర్కి ఇటువైపు అయితే డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను డ్రెస్ కట్ చేసేస్తున్నాను. చూసారా, స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని అయితే ముట్టుకోలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు క్రాస్ ఇలా కట్ చేసేసుకొని ఇది ఓన్లీ టేప్ మెజర్మెంట్ లేకుండా ఆది డ్రెస్తో ఈ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఇలా స్ట్రైట్ కట్ చేసేసుకోవడమే. ఎవరి డ్రెస్ అయినా సేమ్ ఇంతే, కాకపోతే మన షోల్డర్స్ ఇది చిన్న సైజు వీళ్ళు పక్కగా ఉంటారు. అది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే నెక్ షోల్డర్స్, మన బ్లౌజ్కి అయితే నెక్ షోల్డర్ అంత అయితే పెట్టుకుంటాము అలా పెట్టేసుకోండి. బోట్ నెక్ టైపు దీనికి వచ్చేసి 6.5 పెట్టాను. చూసారా, ఫ్రంట్ నెక్ డీప్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ పక్కగా వేసాను, ఫ్రంట్ నెక్ డీప్ కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు బకరం పెట్టేసి బకరాన్ని మన పైన షేప్ బకరాన్ని పెట్టి మనం కట్ చేసుకుందాం. పింక్ కలర్ పెట్టాను కదా, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను. దీన్ని షేప్ పెట్టేసుకొని జాయింట్స్ ఏమో డ్రెస్కి జాయింట్ ఉంటుంది చూసారా, అటువైపు అలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ డ్రా చేసేసుకుంటున్నాను. బకరంతా కనిపించట్లేదు, అంత పెన్తో తీసాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేశాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి పైన మన నెక్ కరెక్ట్గా గీసాం కదా, ఆ పైన
4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది చిన్న పాప కాబట్టి 3.5 పెట్టుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం పైకి బక్రన్ క్లాత్ తీసేసుకోండి. కొంచెం నెక్ వెడల్పు ఉన్న ఇలా ఉన్న 4 ఇంచెస్ అలా తీసుకోండి. నేను చిన్న పాప కాబట్టి 3.5 తీసుకున్నాను. తీసేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ కూడా కాదు, 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇదంతా 2 తీసేసుకుంటున్నాను. అక్కడ మాత్రం 1 ఇంచ్ తీసేసుకున్నాను. 1.5 తీసుకున్నాను. తీసేసుకొని లైట్గా స్ట్రైట్ లైన్ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ నుంచి మనం ఎలా కర్వ్గా తీసుకోవాలన్నమాట. మీకు కొంచెం వెడల్పుగా కావాలంటే కొంచెం వెడల్పుగా పెట్టేసుకోవచ్చు. నేను తిని సన్నగా ఉంటుందని చెప్పేసి చిన్నగా తీసేసుకున్నాను. 1.5 ఇంచ్ అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా కర్వ్ గీసేసేసాను. వీటిలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే మనకి ఇలా కట్ వర్క్ రావాలి కాబట్టి 1.5 ఇంచు గ్యాప్తో 1/2 ఇంచు గ్యాప్తో కింద ఒక లైన్ తీసుకొని పైన ఒక లైన్ గీసుకొని మూత ఉంటుంది కదా, శాస్త్రీయ బొమ్మతో చింటి బొమ్మతో చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, వాటి పెట్టేసి కింద లైన్కి టచ్ అవుతా పై లైన్కి ఇలా పెట్టేసుకుని గీసుకున్నాను అనమాట. అలా గీసుకోవడం ఏంటి అంటే ఒకటే హైట్లో వస్తుంది, ఒకటే లెంత్లో వస్తుంది, ఒకే వెడల్పులో వస్తుందన్నమాట. ఇలా గీసేసుకొని పెట్టేసుకొని దీన్ని పెట్టి మనం మార్క్ చేసేసుకుందాం. ఇలా గీసేసుకుంటే మనకు ఎక్కడ తప్పుపోకుండా ఉంటుంది. ఇలా చీర ఫాల్ పెట్టి ఇది చీర ఫాల్ అట్ట అనమాట. అలా పెట్టేసుకొని ఒక డ్రా చేసుకొని కరెక్ట్గా ఆ గీతకి స్ట్రైట్గా ఉండేలాగా చూడండి. ఈ గీత ఉంది కదా, మనం దీని మీద అయితే గీసామో ఆ గీత స్ట్రైట్గా ఆ గీత ఉంది కదా, ఆ గీత ఒక మీద ఉండేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మన షోల్డర్ దగ్గర నుంచి ఇలా గీసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. అక్కడ నుంచి ఇలా గీసే కరెక్ట్గా ఆ లైన్కి ఈ లైన్ కరెక్ట్గా ఉండాలి. పక్కకి వెనక్కి లేకుండా ఉండడం వల్ల మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా గీసేసుకొని మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే షోల్డర్ గీసామో అక్కడి నుంచి పైకి ఒక లైన్ గీసేసుకోవాలన్నమాట. అదేమో ఎక్స్ట్రా తీసుకున్నాము, 1.5 ఇంచ్ అలా తీసేసుకున్నాము. ఇది ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని పైన కట్ చేసుకోకూడదు, ఇలా కట్ చేసేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు పైన కింద ఎక్కడే ముట్టుకోకుండా పైన కట్ చేసుకోవాలి. పైన కట్ చేసేసి మీరు స్ట్రైట్గా కట్ చేసుకున్నా పర్లేదు. నేను ఫస్ట్ కుట్టడం కాకుండా స్టిచ్చింగ్లో కాకుండా డైరెక్ట్గా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని దీనికి మనం ఏ క్లాత్ అయితే వేస్తాం అనుకుంటున్నామో ఆపోజిట్ క్లాత్, లైనింగ్ క్లాత్ కూడా 2 కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది చూసారా, ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసిద్ది అనమాట. ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనికి మన లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోవాలి. ముందు శారీలోది పైన అంచు కింద అంచు అనమాట. ఇది 2 కలర్స్ శారీ వచ్చేసింది. అలా కట్ చేసుకొని ఫస్ట్ టాప్లు కట్ చేసుకున్నాను. తీసుకున్న తర్వాత పళ్ళు పార్ట్ని పెట్టేసి ఇది కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ ఉంటుంది. ప్లీజ్